या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవో భవ. సింహరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కేతు గ్రహానికి షష్టమ స్థానంలో రవి 14 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఈ 14 రోజులు కూడా ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ ఇవ్వబోతూ ఉన్నారు. సూర్య భగవానుడు అంటే మీకు సంక్రాంతి వరకు ఆయన చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు ఈ సింహరాశి వారికి. అంటే చక్కటి ఫలితాలు అంటే ఏంటి? ఆరోగ్యం ఫస్ట్, ఆరోగ్యం మహాభాగ్యం కూడా. కాబట్టి ఆరోగ్యాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే రుణం ఎవరికైనా మీరు అప్పుబడి ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు. లేదు మీరే రుణం కోసం ప్రయత్నిస్తున్నారు, ఏదో మంచి పని కోసం, చక్కగా మీరు బ్యాంక్ కావచ్చు, ప్రైవేట్ వ్యక్తి కావచ్చు, మీరు చేసిన ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. తద్వారా ఆ డబ్బు సద్వినియోగం అవుతుంది. ఈ విధంగా 14వ తారీఖు వరకు ఫలితాలు ఇస్తే తదుపరి ఆయన సప్తమ స్థానం అయినటువంటి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ కుంభంలో ప్రవేశించిన తర్వాత 14 రోజులు అక్కడ ఉంటారు. 28 రోజులు అయిన కాబట్టి ఆ 14 రోజుల్లో ఆయన చేసే పని ఏంటంటే భార్యాభర్తల మధ్యన కొంచెం తీవ్రత ఉంటుంది. అంటే మంచి కొంచెం చెడు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా కొంచెం భేదాభిప్రాయాలు ఏర్పడే పరిస్థితి అంతా ఉంది. అంటే రవి మాత్రం సగం రోజులు ఫస్ట్ పార్ట్ అంతా మీకు అనుకూలంగా ఉంటారు. మొదటి భాగం అంతా కూడా, రెండో భాగం అంతా కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే బుధుని కనుక తీసుకున్నట్టయితే 6వ స్థానంలో 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. అక్కడ కూడా ఆరోగ్యం బాగా ఉండేటట్టుగాను, రుణాలు అప్పులు ఉంటే తీర్చేయగలగటం, లేదా అప్పు కావాలంటే పుట్టడం లాంటివి, మొత్తం మీద రుణం తీర్చడం కానీ పుట్టడం కానీ రెండు కూడా మొత్తం ఏది జరిగినప్పటికీ కూడా మనకి ఆర్థికమైనటువంటి సమస్య ఉండదు. ఇది గమనించుకోవాలి. అలాగే తదుపరి 7వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. 7వ స్థానంలో ప్రవేశించి 26 రోజుల పాటు అక్కడ బుధుడు సంచారం చేస్తున్నారు. ఈ బుధ సంచారం 7వ స్థానంలో కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది. అలాగే మనకి భోగభాగ్యాలన్నీ అనుభవించగలుగుతాము. అలంకారం మీద ప్రీతి ఉంటుంది. అలాగే గానం, నృత్యం ఇట్లాంటి లలిత కళలో ప్రవేశం ఉన్న వారికి మరింత ఆనందాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అలాగే జాయింట్ వ్యాపారం ఎవరన్నా చేస్తూ ఉన్నట్టయితే వారి మధ్య కూడా మంచి ఏకాభిప్రాయం ఏర్పడుతుంది. ఆ ఏకాభిప్రాయం ద్వారా ఆ చేసేటటువంటి వ్యాపారం ఏదైతే ఉందో అది మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం, పైకి లేవడానికి అవకాశం. ఈ విధంగా మీకు రవి 15 రోజులు సెకండ్ పార్ట్ యోగిస్తే బుధుడు పూర్తిగా అనుకూలమైన ఫలితాలే మాసం అంతా ఇస్తున్నారు. అలాగే కుజుడు తీసుకున్నట్టయితే కుజుడు 22 రోజుల పాటు 6వ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తున్నారు. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఆరోగ్యం బాగుండేలాగా, డబ్బుల గురించి విషయాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. 7వ స్థానంలో తదుపరి 7వ స్థానంలో ప్రవేశించి 6 రోజులు మాత్రమే అక్కడ ఉంటారు. ఈ 6 రోజులు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతుంటుంది. భార్యాభర్తల మధ్యన కొంచెం భేదాభిప్రాయాలు, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఒక ఏకాభిప్రాయం లేకపోవడం ద్వారా వ్యాపారం ముందుకెళ్ళడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొట్లాట వచ్చింది అనుకోండి, ఆనందానికి ఆటంకం ఏర్పడుతుంది. కానీ ఆనందం ఎక్కడ వస్తుందని భార్య ఎక్కడైనా సరే ఏకాభిప్రాయమే చాలా ఉత్తమమైనటువంటిది. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుని వల్ల కలిగితే శుక్రుని యొక్క సంచారం ఇక్కడ మనకి చెప్పాలంటే 6, 7 స్థానాలలో సంచారం చేస్తున్నాడు. 6వ స్థానంలో 5 రోజులు. ఈ 6వ స్థానం సంచారంలో ఉన్నప్పుడు ఈయన రోగాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన యోగించాడండి. 6లో కానీ 7లో కానీ యోగించాడు. 2 చోట్ల ప్రతికూల ఫలితాలు ఇస్తారు. అయితే ఈ 6వ స్థానంలో ఇచ్చేటప్పుడు ఫలితాలు వ్యతిరేక ఫలితాలు వేరుగా ఉంటాయి. వీళ్ళందరూ ఇప్పుడు మనం పైకి చెప్పుకున్నటువంటి రవి, బుధ, కుజ వీళ్ళందరూ మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా సహకరిస్తూ ఉంటే దానికి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ 5వ స్థానంలో 6వ స్థానంలో 5 రోజులు ఉన్నటువంటి శుక్రుడు ఇస్తాడు. తదుపరి 7వ స్థానంలోకి వచ్చినటువంటి 23 రోజులు కూడా మీకు ప్రతికూలమైన ఫలితాలే శుక్రుడు ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఏంటంటే భార్యాభర్తల మధ్యన ఐక్యత లేకపోవటం, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఐక్యత లేకపోవటం, ఏకాభిప్రాయం లేకపోవటం,
ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి శుక్ర భగవానుడు అంటే పూర్తిగా నెల రోజులు కూడా శుక్రుడు ప్రతికూలుడే. ఈ విషయాన్ని గమనించుకోండి. కాబట్టి సినిమా రంగంలో ఉన్నవారు కానీ ఈ టీవీ రంగంలో ఉన్నవారు కానీ వాళ్ళకి రాణింపు ఉండదు, గుర్తింపు ఉండదు. అలాగే షేర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళవద్దు. ఈ ఈ సింహరాశి వారు వారి దగ్గరికి వెళ్ళనే వద్దు, షేర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళవద్దు. వెళ్ళినట్టయితే అనవసరంగా నష్టాలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. శుక్రుడే వీటన్నిటికీ కారకుడు కాబట్టి. ఇకపోతే 8వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం, దీన్ని అష్టమ శని అంటారు. అష్టమ అంటే ఆయుష్కారకుడు కూడా శని భగవానుడే. అష్టమ స్థానం ఆయుస్థానం. ఆయుస్థానంలో ఆ శని ఉండటం అనేటటువంటిది మరీ చెడు కలిగించేటటువంటి ఫలితాలు మనం అనుభవంలోకి వస్తూ ఉంటాయి. అలాగే ఎవరో చనిపోయారని మనకు కావలసినటువంటి వాడు, ఫ్రెండో, మిత్రుడో, మనకి ఎప్పుడో జీవితంలో ఉపయోగపడిన వాడు, లేకపోతే మనం వాడికి సహాయం చేసి వాడిని పైకి తీసుకొచ్చాం, మనం పైకి తీసుకొచ్చిన వాడే మన కళ్ళ ముందు కూలిపోవటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఒక చెడు కలిగించేటటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉండొచ్చు. అలాగే కొంతమందికి ఎవరితో మాట్లాడిన కలహాలు, పరాభవాలు, అవమానాలు పొందే అవకాశం, మన వల్ల ఉపకారం పొందినవాడు కూడా మనం అవమానపరచడానికి వెనకాడడు. ఇవన్నీ శని గ్రహ యొక్క అష్టమ సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే గురు ఏకాదశి స్థానంలో ఉన్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఏకాదశి స్థానంలో ఉన్నారంటే చాలా ధనానికి అస్సలు లోటు రానివ్వరు, శత్రుభయం ఉండదు. అలాగే గురువు మంచి గ్రహం కాబట్టి మనకి భక్తి భావం బాగా పెరుగుతుంది. అలాగే ఈ విధమైనటువంటి ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి మంచి అంత ఏ వ్యవహారం మొదలుపెట్టినప్పటికీ కూడా శుభప్రదంగా దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు వల్ల మనకి కలుగుతున్నాయి. అంటే మొత్తంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ సింహరాశి వారికి గురువు ఒకరు పూర్తి అనుకూలురు. అలాగే రవి పార్షియల్గా అంటే ఒక 14 రోజుల పాటు అనుకూలుడు. అలాగే బుధుడు పూర్తి అనుకూలుడు. అలాగే కుజుడు 22 రోజుల పాటు ఆయన అనుకూలుడు. కాబట్టి రాహు గురించి మనం చెప్పుకున్నామో లేదు కదా. 7వ స్థానంలో ఆయన కూడా చేసేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన ప్రతికూలతలు, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొంచెం భిన్నాభిప్రాయాలు ఉండటం వల్ల అది కూడా వెనకబడే అవకాశం ఉంటుంది 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల. అయితే చెప్పుకోవాల్సింది ఏంటంటే బుధుడు, ఈ రవి పార్షియల్గా, అలాగే శుక్రుడు పూర్తిగా మనకు ప్రతికూలంగా ఉన్నారు, కేతు ప్రతికూలంగా ఉన్నారు, గురువు ప్రతికూలంగా ఉన్నారు. మొత్తం మీద చాలా గ్రహాలు మనకి ప్రతికూలతనే ఉన్నాయి. అంటే ఈ లాంగ్ స్టాండింగ్ ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించేటటువంటి గ్రహాలు 4 కూడా భిన్నంగానే మనకి ఉన్నాయి. కాబట్టి ఇక చిన్న గ్రహాల దగ్గరికి వస్తే కొద్ది రోజులు మాత్రం రవి, కొద్ది రోజులు బుధుడు మాత్రం కొంచెం మనకి అనుకూలంగా ఉన్నారనుకోండి. పూర్తిగా అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఒకటి కనబడుతున్నది. అలాగే కేతు, కుజుడు 22 రోజుల పాటు మనకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. ఇంతకు మించి చెప్పుకోదగ్గది ఏమీ లేదు ఇక్కడ. మొత్తం మీద వీరు కూడా కొంచెం జాగ్రత్తగానే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడటం అనేది అవసరత కనిపిస్తోంది. అలాగే మనం చెప్పుకుంటున్నాం 2.5 సంవత్సరాలుగా నవగ్రహ మంత్రాలను రోజు చదువుకోండి. అలాగే ఈ నెలలో వచ్చేటటువంటి మహాశివరాత్రి 15వ తారీఖున వస్తున్నది. ఆ 15వ తారీఖున వచ్చేటటువంటి మహాశివరాత్రి రోజున తప్పకుండా మీరు శివ దర్శనం, ఈశ్వర దర్శనం చేసుకోండి. వీరుంటే అక్కడే 1 గంట సేపు గడిపి మీకు వచ్చినటువంటి అన్నీ మనకి ఏదో మంత్రాలే రావాలి, నమ్మకాలే రావాలి, చమకాలు రావాలి అని ఏమీ లేదు. మీకు దేవుడికి అన్ని భాషలు వచ్చినవైనా అంగీకరిస్తాడు, సాంస్క్రిట్ అయినా అంగీకరిస్తాడు, మంత్రమైనా అంగీకరిస్తాడు, ఏదైనా అంగీకరిస్తాడు. కాబట్టి మీరు ఆ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఏదైనా సరే భక్తిపూర్వకం, అది ముఖ్యం. ఆ భక్తిపూర్వకంగా కనుక మీరు కొంతసేపు అక్కడే గడిపి నోటికి వచ్చినవే కాకుండా పుస్తకం తీసుకెళ్ళి కూడా సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని మీరు ఆ రోజు ఆ దేవుడి యొక్క కృప కోసం మీరు ఖర్చు పెట్టినట్టయితే ఈ ఈశ్వరుడికి నవగ్రహాలని కూడా పక్కనకి నెట్టి ఆయన కాపాడగల సమర్థత ఉన్నవాడు. మనకి మార్కండేయ పురాణంలో మనకు తెలుస్తుంది. దారి తీరిపోయినటువంటి ఆ యొక్క ప్రహ్లాదుడినే యముడితోటి పోట్లాడి ఆయన్ని పంపించి ఈయన కాపాడడం జరిగింది. మనం విన్నాం, పెద్దలు చెప్పారు. అంచేత ఆ మహాశివరాత్రిని మాత్రం సద్వినియోగం చేసుకోండి. ఇది నా యొక్క సూచన. శుభం భూయాత్.